వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. విజయవాడలో యూటీఎఫ్ రణబేరి. చెలో విజయవాడకు రాష్ట్ర వ్యాప్తంగా భారీగా తరలివచ్చిన ఉపాధ్యాయులు. పల్నాడు జిల్లా నర్సారావుపేటలోని కరెంటు స్తంభంపై కూలిపోయిన ప్రభ. గోదావరి కనిలోని న్యాయవాదుల ఆందోళన కొనసాగుతుంది. కర్నూలులో శ్రీకృష్ణ దేవాలయం కూల్చివేత నోటీసులపై ఆందోళన. నంద్యాల చెక్పోస్ట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి. జనగామ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలలో దళిత మహిళా కౌన్సిలర్పై అసభ్యంగా ప్రవర్తించిన కౌన్సిలర్లు. ఇక వివరాల్లోకి వెళ్తే, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు బీఆర్ఎస్ గత 10 ఏళ్ల పాలనపై నిప్పులు చెలరేగాయి. సుమారు 1,34,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేస్తూనే అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. ముఖ్యంగా మామ్నూరు ఎయిర్పోర్ట్, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వంటి ప్రాజెక్టులతో నియోజకవర్గ ముఖ చిత్రాన్ని మారుస్తున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మేకల ప్రేమ రామారావు చిత్ర కోడిపాక శారద జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, ఆంధ్ర నాయకత్వం వర్ధిల్లాలి. షాపింగ్ వాళ్ళకి చెట్లు వేయడం జరిగింది. సో అలాగే ఇల్లు లేని నిరుపేదలు ఎవరైనా కూడా కట్టుకోలేని పరిస్థితులు ఉంటే వారికి ఇల్లు కట్టించే బాధ్యత కూడా ఒక కంపెనీతో మాట్లాడి మా నాయకులకు అందరికీ చెప్పిన అలాంటి వాళ్ళని గుర్తించండి. 5 లక్షలతో ఇల్లు కట్టుకోలేని నిరుపేదలు ఎవరైనా ఉంటే స్థలం ఉండి వారిని గుర్తించి కొందరు శాంక్షన్ అయినాక మేము కట్టుకోలేమని రిటర్న్ ఇస్తున్నారు. సో రిటర్న్ వద్దమ్మా మేము కట్టిస్తాం. కంపెనీతో మాట్లాడినాం. ఆల్రెడీ వర్ధనపేట, పర్వతగిరి, వంగపాట్ల కూడా స్టార్ట్ అయింది. పెగడపల్లి కూడా స్టార్ట్ అయింది. సో ఎవరైనా నిరుపేదలు కట్టుకోలేని పరిస్థితులు ఉంటే 5 లక్షలతోనే కట్టించే బాధ్యత నేను ఆ కంపెనీ వాళ్ళని తీసుకున్నాం. మా నాయకులకు అందరినీ తెలియపరచడం జరుగుతుంది. సో ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం, అభివృద్ధి విషయంలో, సంక్షేమం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అన్ని మున్సిపాలిటీలో వరంగల్లో గెలవడం మీరు అందరూ చూశారు. ప్రజల యొక్క తీర్పును గౌరవించాలి. మరి ఓటర్ మహాశయులకు, వర్ధనపేట మున్సిపాలిటీ మహాశయులకు అందరికీ కూడా నేను మా కాన్స్టిట్యున్సీ తరఫున అలాగే నాయకుల తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే అన్ని డివిజన్ల నుండి తర్వాత అందరూ నాయకులందరూ వచ్చి తమ వంతుగా అక్కడ అండగా నిలబడి ఆ నాయకులను గెలిపించింది కాబట్టి వివిధ డివిజన్ల నుండి వచ్చిన అధ్యక్షులకు, వివిధ పార్టీ సైనికులకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా వర్ధనపేట నియోజకవర్గం నుండి వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మరి నిన్న ఆరూర్ రమేష్ గారు మాజీ ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి ఫ్రస్ట్రేషన్లో ఏమో మాట్లాడుతున్నారు. అంటే మరి ఆయన ఎంఏ చదివిందని చెప్తున్నారు. మరి టిల్లుకు పుల్లకు తేడా తెలియని వ్యక్తి విమర్శించే విధానం. టిల్లు అంటే హీరో, మీ హీరో పిలిపించినాం టిల్లు అని. మరి మా ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో వాడు వీడు కొట్టోడు అంటున్నాడు. మరి ఇద్దరిని పక్క నిలబడి ఎంత రైట్ ఉంటారో మరి నువ్వు కూడా పక్కన నిలబడితే నీ హైట్ ఎంత ఉంటుందో తెలుస్తుంది. మరి టిల్లు అని పిలిపించినాం. దానికి నువ్వు నన్ను అసభ్య పదజాలతో మాట్లాడు, నీ సంస్కారానికి వదిలేస్తా. నాకు కూడా అనొస్తుంది, ఉల్లేఖ బాల్ అనగలను, కానీ అది నా సంస్కారానికి అడ్డొస్తుంది. నేను చదువుకున్నాను. మరి చదువుకున్న వ్యక్తిని, మరి పోలీసు అది 35 ఏళ్ళ సర్వీస్ చేసి వచ్చిన మరి నేను కూడా తిట్టగలుగుతా. కానీ ఇది తిట్టుకునే సంస్కృతి కాదు. మనం ప్రజలకు ఏం సేవ చేస్తున్నాం, ఎలాంటి
మెసేజ్ ఇస్తున్నావు అనేది ఇంపార్టెంట్. నువ్వు తీసుకొని వచ్చి ఎన్నో వాగ్దానాలు చేసి మున్సిపాలిటీలో ఎవరైతే లంబడి దండాలను కలిపినావో ఆ దండాలు తీసేస్తాను, 100% తీసేస్తాను. మరి పగటి కళలు కంటాను ఇంకా వాళ్ళు మేము 2 ఏళ్లలో మళ్ళీ మేమే వస్తే అధికారం అని పగటి కళలు కట్టుకుంటా ఈ యొక్క డైలాగులు కొట్టుకుంటా నిన్న ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మరి మా పిల్లలు, మా కొడుకు కోడలు, మా అమ్మాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఆ అమ్మాయికి నువ్వు వచ్చి చెక్ చేసుకో, లేకుంటే నీకు పంపిస్తా, ఆధారాలతో పంపిస్తాను. ఆమె లోన్ తీసుకొని ఇల్లు కొనుక్కున్నారు వాళ్ళు. దానికి 80 కోట్లతో సంథింగ్ ఏదో నిన్న స్టేట్మెంట్ ఇచ్చిండు, గెస్ట్ హౌస్ కట్టుకున్నామని. అక్కడ వచ్చి చూడండి. మీడియా మీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీరంతా కలిసి ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధించడం, పుట్టోడు అనడం, వాడు మొగోడే అనడం, లేకుంటే దమ్మున్నదా, నీకు అది ఉన్నదా ఇది ఉన్నదా అంటేనే ఆయన మాట్లాడాడు. నువ్వు చెప్పిన భాషకే ఆయన రిటర్న్ ఇచ్చింది. నువ్వు మరి నీకోసం ఎంత తక్కువ మాట్లాడాలనుకున్నా కానీ సోదరులు అడిగింది కాబట్టి చెప్తున్నా. దయచేసి రాజకీయం అనేది రాజకీయం చేయాలి, అభివృద్ధి అనేది అభివృద్ధి చేయాలి. 100% ఈరోజు వర్ధనపేట ప్రజలు ఆశీర్వదించి మాకు 7 సీట్లతో గెలిచినాం. ఎవరైతే కట్టప్పలు ఉన్నారో వాళ్ళ సంగతి తప్పనిసరిగా చూసి రాబోయే ఎలక్షన్లలో కూడా మేము ఇంటిలో నిరూపించుకుంటాం. నంద్యాల చెక్పోస్ట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి. కర్నూలులో శ్రీకృష్ణ దేవాలయం ముందు యాదవ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. నంద్యాల చెక్పోస్ట్ వద్ద ఉన్న శ్రీకృష్ణ దేవాలయం మరియు పక్కన ఉన్న కళ్యాణ మండపం కూల్చివేస్తామని కర్నూలు నగరపాలక సంస్థ అధికారులు నోటీసులు ఇచ్చారని దేవాలయ కమిటీ సభ్యులు మరియు యాదవ సంఘాల నాయకులు ఆందోళన చేశారు. హిందూ దేవాలయాలపైన అధికారులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని యాదవ సంఘాల నాయకులు తెలిపారు. దేవాలయాల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని వారు హెచ్చరించారు. క్లియర్గా చెప్పినాము. మేము ఇట్లా మినిస్టర్ బలరామయ్య గారితో ఆర్టీఓ గారితో ఈ స్థలాన్ని మేము క్లియర్గా చేసుకున్న తర్వాతనే మేము కట్టుకుంటున్నామంటే సరైనది ఈ ఇన్ఫర్మేషన్ హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత. అధికారుల కక్ష సాధింపులు వెంటనే, మున్సిపాలిటీ కక్ష సాధింపులు వెంటనే. దేవాలయాలను కాపాడాలి. సిగ్గు సిగ్గు కృష్ణ దేవాలయాన్ని కూల్చడం అంటే సిగ్గు సిగ్గు ఈ ప్రభుత్వం కృష్ణ టెంపుల్ ని కూల్చడం అంటే హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత. కాపాడుకుంటాం కాపాడుకుంటాం కృష్ణ దేవాలయాన్ని, కాపాడుకుంటాం కృష్ణ దేవాలయం. కలెక్టర్ బలరాం గారు అయితేనేమి, ఎంఆర్ఓ గారు అంజనదేవ్ అయితేనేమి దీనికి టెంపుల్ కోసము ఒక స్థలం కేటాయించడం అయినది అది అడంగల్లో కూడా ఇప్పుడు కనపడతా ఉంది. మరి దీని మీద అనవసరంగా కొద్దిమంది ఏదో కమిషనర్కి కానీ కోర్టుకు కానీ తప్పుడు సమాచారం ఇచ్చి మరి దీన్ని ఎట్లా హిందూయిజాన్ని దెబ్బతీయాలి అనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నారు. మరి దీనికి మేము తప్పకుండా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మరి అట్లాగే మా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ గారికి, మరి ఇక్కడ మినిస్టర్ గారైన భరత్ గారికి, ఇక్కడ ఎమ్మెల్యే గారైన గౌరి చరిత అమ్మగారికి, మరి అట్లాగే ఎంపీ నాగరాజు గారికి, ఎంపీ శబరిదేవికి అందరికి కూడా మేము విన్నవించుకుంటున్నాం. మరి చెప్పడం కూడా జరిగింది. ఇది ఒక కమ్యూనిటీకి పబ్లిక్ ఫర్ ఆల్, దానికోసమే టెంపుల్ కానీ మరి ఇక్కడ కమ్యూనిటీ హాల్ కానీ నిర్మింపజేస్తూ ఉన్నారు. వాళ్ళు మధ్యలో ఆపమని ఒక నోటీస్ ఇస్తే కూడా దానికి మరి మేము స్పందించి దాన్ని ఎక్కడ ఉందో అక్కడికి ఆపడం కూడా జరిగింది. కానీ ఈరోజు అది కూడా మీరు ఆపిన దాన్ని కూడా మేము పడగొట్టేస్తాం. మరి మీరు ఏ విధంగా ఈ ప్రాపర్టీని కట్టారంటే అన్ని డాక్యుమెంట్స్ని కూడా సబ్మిట్ చేయడం జరిగింది. కమ్యూనిటీకి సంబంధించి యాదవుల
యొక్క మనోభావాలకు సంబంధించి, అట్లాగే బీసీల మనోభావానికి సంబంధించి, హిందుత్వ మనోభావాలకు సంబంధించిన టెంపుల్ ఇక్కడ సుదర్శన యాగం జరుగుతూ ఉంటే అన్ని కమ్యూనిటీ వాళ్ళు వచ్చి ఇక్కడ యాగంలో పాల్గొంటూ ఉన్నారు. కృష్ణాష్టమి అప్పుడు అన్ని కులాల వాళ్ళు వచ్చి ఇక్కడ కృష్ణ భగవాన్ని పూజలు చేసుకుంటున్నారు. ప్రతిరోజు కూడా చాలామంది దర్శనం చేసుకొని కృష్ణ భగవాన్ని ఆశీస్సులు ఇక్కడ తీసుకుంటా ఉన్నారు. మరి ఇది ఇక్కడ రూపాయి మరి ఈ రాష్ట్రంలో ఉన్న యాదవులైతేనేమి, హిందువులైతేనేమి రూపాయి కూడబెట్టి కట్టిన టెంపుల్ ఇది. మరి దీన్ని కూలుస్తామనడం పూర్తిగా అనాగరికమైన చర్యగా మేము మరి వాళ్ళపైన మరి ఏ విధమైన ఒత్తిడులు ఉన్నాయో వాటినన్నిటిని తగ్గించుకొని మరి ఏదైతే ఈరోజు కూటమి ప్రభుత్వం, హిందూ ప్రభుత్వం అని ఒక తుక్కు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఒక తుక్కు మోడీ గారు కానీ, ఒక తుక్కు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎక్కడ ఉన్నా అక్కడ దేవాలయాల్ని కాపాడుకుంటూ ముందుకెళ్తా ఉంటాం. బాల్మద్ద యాదవ్, ఈ కృష్ణ టెంపుల్ కమిటీలో నేను ఒక మెంబర్ను. ఈరోజు ఈడ మేము యాదవులందరము ఈ కృష్ణ టెంపుల్ సహాయ సహకారాలతో మేమందరము డబ్బులు పెట్టి ఈ కృష్ణ టెంపుల్ కట్టుకున్నాం. ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు ఈ స్థలంను కమ్యూనిటీ హాల్ను టెంపుల్ను కూల్చివేస్తామని వాళ్ళు మా పైన ప్రెజర్ తెస్తున్నారు. కానీ ఇది మేము ఇంతకు ముందే అప్పటి రెవెన్యూ మినిస్టర్ అయినటువంటి రఘువీరారెడ్డిని దగ్గర అప్రోచ్ అయ్యి ఆయన లెటర్ ఇచ్చిన దాన్ని కలెక్టర్ దగ్గర తీసుకుపోయి కలెక్టర్ గారు ఆర్డీఓకి ఇచ్చి, ఆర్డీఓ ఎంఆర్ఓకి ఇచ్చి మాకు స్థలాన్ని టెంపుల్ కట్టుకొని ఆ రోజు వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చారు. దానిపైన మేము కల్లూరు పంచాయతీకి అప్రూవల్కి పంపించేసి అప్రూవ్ చేసుకుని మేమందరం డొనేషన్ చేసుకుని కట్టుకున్నాము. మేము ఏది ఆక్రమించుకోలేదు. ఇది మాకు దారాదత్తమైనది, గవర్నమెంట్ వాళ్ళే దారాదత్తం చేసినటువంటి స్థలంలో మేము టెంపుల్ను కమ్యూనిటీ హాల్ను కట్టుకుంటున్నాము. ఈరోజు ఏంటంటే మున్సిపాలిటీ వాళ్ళు లేదు ఇది మాదని చెప్పేసి మమ్మల్ని అనవసరంగా ప్రెజర్ చేస్తూ మేము పడగొట్టామని మాకు పైన విపరీతమైన ప్రెజర్ తీసుకొచ్చి ఇటుకు వస్తున్నందువల్ల మేమందరం యాదవులందరం ఐక్యమై ఈరోజు ఈ టెంపుల్ను కాపాడుకోవడానికి సమావేశమైనాము. ఎటువంటి పరిస్థితిలో కూడా మా ప్రాణాలు ఒడ్డైనా సరే ఉన్నటువంటి యాదవులందరం కూడా ఈ దేవాలయాన్ని కాపాడుకుంటామని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాము. గోదావరి కనిలో న్యాయవాదుల ఆందోళన కొనసాగుతుంది. వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి న్యాయవాదిపై దాడి చేసి దుర్భాషలాడారని ఆరోపిస్తూ బార్ అసోసియేషన్ 5 రోజులుగా విధులను బహిష్కరించింది. న్యాయ వ్యవస్థను కించపరిచేలా వ్యవహరించిన సీఐని వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు తౌటం సతీష్, జనరల్ సెక్రటరీ సిరిగా సంజయ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ దేశెట్టి అంజయ్య, జాయింట్ సెక్రటరీ ముచ్చకుర్తి కుమార్, నాయకులు పంగశంకర్, పేర్క మనోహర్, పులిపాక రాజకుమార్, శ్రీలత, సభ సీనియర్ న్యాయవాదులు చందాల శైలజ, పెట్టం శ్రీనివాస్, నడిపల్లి కిషన్ రావు, జవ్వాజీ శ్రీనివాస్, రామ్ టెంకి శ్రీనివాస్, గుర్రాల రాజేందర్, సీనియర్ జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. అడిగాను అంటే నా క్లయింట్ డబ్బులు అని చెప్పిన తర్వాత కూడా అడ్వకేట్ అని చెప్పంగా కూడా వినకుండా గన్మెన్ ఇష్టం వచ్చినట్టు కొట్టారు. దాని విషయం మా అడ్వకేట్ అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. మాకు చెప్పకుండా కూడా తన అడ్వకేట్ని అక్కడ ఏదో తప్పు చేసినట్టుగా తీసుకొని మున్సిపల్ హాస్పిటల్ ఆర్ఓ హ్యాండ్ ఓవర్ చేశాను. ఆర్ఓ దగ్గర పెట్టాను. మేము అందరం న్యాయవాదులు అందరం వెళ్ళి ఆర్ఓ గారిని అడిగినాం, సరే ఇది తప్పు, ఏదైనా కూడా 50,000 పైన ఉంటే మీరు తీసుకోవాలి. మరి ఆయన దగ్గర బ్యాలెట్ పేపర్ మేము ఫైల్ ఇస్తాం. అది ఈరోజు వాళ్ళకి నోటీస్ ఆర్డర్ అయింది. మ్యాజిస్ట్రేట్ గారు కూడా నోటీస్ ఆర్డర్ అయింది. అది నోటీస్ వెళ్తే చట్టం లీగల్గా ఏ ప్రొసీజర్ చేయాలన్నా చేసుకుంటాం. మేము ఏదని చట్టం ఏదైతుందో దాని ప్రకారం మేము నడుచుకుంటున్నాం. మా బాధ్యత మొత్తం కంపల్సరీ ఆయన మీద చర్య తీసుకునేంత వరకు మేము ఈ ఆప్షన్ చేస్తూనే ఉంటాము. మాకు ఎలాంటి ఏమవుతుంది, మాకు ఏంటంటే న్యాయం జరగాలని చూస్తున్నాం. మా యొక్క తిలక్ గారికి న్యాయం జరగాలని కోరుతున్నాం. దానికి కానీ మా కౌన్సిల్ ఎవరైతే ఉన్నారో శైలయ్య గారు ఫాలో చేస్తారు కేసు. న్యాయం యొక్క పరిరక్షణలో న్యాయవాదుల పాత్ర అనేది అమోఘమైంది. మరి నిజంగా గత కొన్ని సంఘటనలు చూసుకుంటా ఉంటే న్యాయవాదులపై పోలీసుల యొక్క దమనకాండ అనేది చాలా గర్హనీయంగా ఉంది. మరి 10వ తారీఖు ఈ నెల 10వ తారీఖున గోదావరిఖని న్యాయవాది తిలక్ గారి పైన గోదావరిఖని వన్ టౌన్ సిఐ గారి యొక్క గన్మెన్ దాడి చేయడం, అదేవిధంగా ఆ సంఘటనను ప్రశ్నిస్తున్న న్యాయవాదులపై గోదావరిఖని వన్ టౌన్ సిఐ గారు తన యొక్క దుర్భాషలాడుతూ మమ్మల్ని అందరినీ కూడా
పేరు మార్కాపూర్ జిల్లా గోవర్గాని న్యాయవాదిని. 10వ తారీఖు రాత్రి సమయంలో నేను కోర్టులో విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో దారిలో సిఐను అతని గన్మెన్ నన్ను ఆపి నా మీద దాడి చేయడం జరిగింది. నా దగ్గర చూస్తే అమౌంట్ ఉన్నాయి, అవి కేసు సంబంధించిన అమౌంట్ అని చెప్పినా కూడా లేదు నువ్వు ఈ పార్టీకి సంబంధించిన అమౌంట్ నువ్వు పంచుతున్నావు అని చెప్పి నా దగ్గర ఉన్న మొబైల్ గుంజుకొని ఆ మొబైల్స్కి వచ్చి కాల్ లిఫ్ట్ చేసుకుంటే సిఐ గారు ఇక్కడ డబ్బులు పంచుతున్నాం రండి, ఇక్కడ పలానా పార్టీ తరఫున డబ్బులు ఇస్తున్నాం రండి అని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది. నా కాల్ ఎందుకు లిఫ్ట్ చేస్తున్నారు సార్, మీరు నా ప్రైవసీ భంగాలు ఇస్తున్నారని చెప్పి నేను మాట్లాడడంతో అక్కడ ఉన్న గన్మెన్ నా మీద దాడి చేయడం జరిగింది. దాన్ని కూడా అక్కడున్న సీఏ ప్రోత్సహించడం జరిగింది. అక్కడితో ఆకుండా వాళ్ళ దగ్గర ఎలాంటి పాంప్లెంట్స్ కానీ ఎలాంటి బ్యాలెట్ పేపర్స్ కానీ ఏ పార్టీకి సంబంధించినవి కూడా నా దగ్గర ఏం దొరకడం లేదు, ఇవి కూడా దొరకలేదు. దాంతో అతను సిఐ ఖచ్చితంగా ఇరికించాలనే ఉద్దేశంతో ఎలక్షన్ ఫైల్స్ కార్డు పిలిపించి అక్కడికి పంపించడం జరిగింది. వాళ్ళు ఏం చేసినారు, సెల్ఫ్ డిక్లరేషన్ డబ్బులు ఎక్కడి అంటే కేసు పైసలు అని చెప్పి నేను వాళ్ళకి చెప్పిన దాంట్లో ఆ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్లో కూడా ఇది నా మ్యాట్రిమోనియల్ కేసు సంబంధించిన డబ్బులు అని చెప్పి నేను రాసి ఇవ్వడం జరిగింది. న్యాయవాదుల పట్లనే ఇలా ప్రవర్తిస్తే సామాన్య జనాలకు ఎంత థ్రెట్ ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. అందుకే వాళ్ళందరూ ఇప్పటిదాకా మాకు కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో మేము చేయబోయే కార్యకలాపాలకి చట్టపరంగా మేము తీసుకున్నటువంటి చర్యలకి అందరూ కూడా కట్టుబడి ఉంటారని, అందరూ కూడా మాకు సహకరిస్తారని కౌన్సిల్గా నేను కోరుతా ఉన్నాను. ఈ రోజు వరకు జరుగుతున్న పరిణామాలన్నీ ప్రజలందరూ తెలుసు, మీడియాకు తెలుసు, అందరికీ తెలుసు. నిన్న ఇవాళ జరిగిన పరిణామం కొంత ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా అందించాలనే ఉద్దేశం భారతదేశం కూడా ఉంటాయి. ఎందుకంటే న్యాయవాదులపైన జరుగుతున్న దాడులు ప్రతిరోజు చూస్తూ ఉన్నాం. కాకపోతే నిన్న నుంచి వాళ్ళ దాకా జరిగిన పరిణామాలు ఏదైతే న్యాయవాది గోదర్కని న్యాయవాది తిలక్ ఉన్నారో తనపైన జరిగినటువంటి అఘాయిత్యానికి సంబంధించి ఒక ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేశాం. ఎందుకంటే వాళ్ళకి ఒక 4 రోజులు టైం ఇచ్చాము, పోలీసు వాళ్ళు ఏమైనా చర్య తీసుకుంటారేమో దాడి జరిగిన దాని విషయంలోని. కానీ వాళ్ళు ఏమి చర్య తీసుకోకపోవడం మూలాన మేము ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేశాం. అందులో 3 పార్టీ చేశాం, సిఐ గారిని, వారి గన్మెన్ గారిని, అట్లాగే ఆర్ఓ గారిని. ఎందుకు కార్యకలాపాలు చేస్తారు, వాళ్ళపైన చర్య తీసుకోవడానికి మనకంటూ ఒక హక్కు ఉంది, మనకంటూ ఒక చట్టం ఉంది అని చెప్పడానికి ఉపయోగపడుతుంది. ఒక గుణపాఠం కావాలన్న ఉద్దేశంతో మాత్రమే ఈ కార్యక్రమం చేస్తున్నాం. మాకు ప్రత్యేకించి ఎవరిపైన వ్యతిరేకత లేదు, కానీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఎవరు చేసినా వాళ్ళు ఎంతటి వాళ్ళైనా కూడా వాళ్ళపైన చర్య తీసుకోవడానికి గోదావరికని భారత కట్టుబడి ఉంటుంది, ఆ ప్రజలకు అండగా ఉంటుంది. అది చూపించడానికి మాత్రమే కేసు వేశాం. ఖచ్చితంగా ఎవరు తప్పు చేశారో వాళ్ళ గుణపాఠం నేర్పాలి అంటే ఖచ్చితంగా ఇమీడియట్గా నోటీసు సర్వే చేపిస్తాం. వాళ్ళకి చెప్పించి కోర్టు ఏ డెసిషన్ తీసుకున్నా డెసిషన్ కట్టుబడి ఉంటాం. చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు 10వ తారీఖు రాత్రి ఉన్నటువంటి ఈ 3 ముద్దాయిలు చేశారు కాబట్టి దానికి వ్యతిరేకంగా మేము కోర్టులో కేసు వేయడం జరిగింది. ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా గోదావరికని భారతదేశం తరఫున కోరుతా ఉన్నాం. ఎందుకంటే 3 రోజులుగా ఇవాళకి 7 రోజులు ఇరిపాకలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. ఏలేరు నది తీరాన ఉన్న భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి దేవస్థానంలో భక్తులు భారీగా తరలివచ్చి దర్శనం చేసుకున్నారు. ఓం నమ శివాయ నామస్మరణతో ఆలయం మారుమోగింది. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రత్యేక పూజలు నిర్వహించగా రాత్రి లింగోద్భవ కాల అభిషేకాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది.
రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన మంత్రి వాకిటి శ్రీహరి. ఈ నెల 20న గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభం కానున్న సీఎం కప్ 2026 క్రీడా పోటీలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రి వాకిటి శ్రీహరి ఆహ్వానించారు. పల్లె నుంచి పట్నం వరకు యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా మొత్తం 44 రకాల క్రీడల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ విద్యార్థుల వరకు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో దారుణ ఘటన వెలుగు చూసింది. నీరుగుట్టువారిపల్లికి చెందిన 7 ఏళ్ల రిషిక ప్రియ అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా ఓ వ్యక్తి బాలికను హత్య చేసి డ్రమ్ములో దాచినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో పట్టణంలో తీవ్ర ఆందోళన నెలకొంది. మదనపల్లిలో బాలిక హత్య కేసు నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. నిందితుడి ఇంటి వద్దకు వేలాది మంది స్థానికులు చేరుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న ఓ వ్యక్తిపై కొందరు దాడి చేసినట్లు సమాచారం. పరిస్థితి అదుపు తప్పుతుందనే ఆందోళనతో పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు సమాచారం.
టెంట్ ఉండకూడదని చెప్తున్నాం అంతే. అదే ఉంది కొత్త ప్రకారం పోలీసులు కేసు కట్టారు. పోయేకాలం రారా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.